ఇశ్రాయేలుకి ఎలాంటి పరీక్ష పెట్టాడో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఎలాంటి పరీక్ష పెట్టాడో, ఇప్పుడు అరణ్యంలో ఎవరికి పరీక్ష చెప్పాలి? మన దేవుడు ఎలాంటి చెప్పిన, గొలియాతు దగ్గర దావీదుకి పరీక్ష, అభిషేకం జరుగుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, పొగుడుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, పరిగెడుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, చివరికి ఇంత బాధలు పడి అరణ్యంలో ఇంత పరుగులు తీస్తున్నప్పుడు కూడా దావీదుకి పరీక్ష. మన దేవుడు ఎలాంటి చెప్పిన, చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా మన ఆత్మీయ జీవితానికి పరీక్ష. ఇంటికి వెళ్ళి చదవండి, దానియేలుని 17 ఏళ్ల వయసులో పరీక్షించాడు. ఎక్కడ? భోజనం బల దగ్గర. మన పాటలో రాస్తాం, అందులో కొటేషన్ కూడా రాస్తాం. దావీదుని భోజనం బల, క్షమించండి, దానియేలుని భోజనం బల దగ్గర. ఈ భోజనం దానియేలు తింటాడా? తింటే విగ్రహారాధన సంబంధమైన వాటిలో చెదరగలుపుతున్నట్టు, తినకపోతే దేవుని ఆత్మీయ విందులో చెదరగలుపుతున్నట్టు. అదా ఇదా? 17 ఏళ్ల వయసులో దానియేలుని పరీక్షించిన దేవుడు మళ్ళీ ఎప్పటి వరకు పరీక్షించాడు చెప్పనా? సింహాల బోన్లో పడేసేంత వరకు పరీక్షించాడు. సింహాల బోన్లో దానియేలు వయసు ఎంత చెప్పనా? 70 సంవత్సరాలు. అంటే 17 ఏళ్ల వయసులో భోజనం వాళ్ళ దగ్గర పరీక్షిస్తే 70 ఏళ్ళ వయసు వచ్చినా మళ్ళీ ఎక్కడ పరీక్షిస్తున్నాడు చెప్పండి? సింహాల బోన్. నేను గుర్తుపెట్టుకోండి, బాప్టిజం తీసుకున్న తొలినాళ్ళల్లోనే కదా మనకు పరీక్ష, చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా మనకు పరీక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా